విద్యుత్ భారానికి కారణం కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఉండవని చెప్పి దగా చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు సృష్టించి సర్ఛార్జీలతో విద్యుత్ను కొనుగోలు చేసి ప్రజలపై 2700 కోట్ల భారాన్ని మోపిందని విమర్శించారు. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కొంతమేర విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తే రాతాంత్రం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2000 నుండి 3000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000 కోట్లు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నాము. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక 2019లో మిగులు విద్యుత్ ఉండినప్పుడు